నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకారాం. అఖండ 2 తాండవం మీద కుట్ర పడుతున్నారా తమిళనాడు వాళ్ళు? ఇప్పుడు ఇలాంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఎందుకు అంటే ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్న ఒక తమిళ ఇండస్ట్రీకి సంబంధించిన ఒక ప్రొడ్యూస్ సంస్థ మరి ఇప్పుడెందుకు కేసు వేసింది? కరెక్ట్గా తాండవం రిలీజ్ అవ్వడానికి ముందే ఒక హీరో ఎఫెక్ట్ అఖండ 2 మీద పడుతుంది అని చెప్పేసి కూడా చాలామంది అంటున్నారు. అసలు అఖండ 2 మూవీ రిలీజ్ కాకుండా బ్రేక్ పడడానికి రీజన్ ఏంటి అనేది తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. సార్, అఖండ 2 ఇలా డిలే అవ్వడానికి ఆగిపోవడానికి కారణం ఏంటి? అంటే ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్న ఈ హీరోస్ ఇంటర్నేషనల్స్ సంస్థ సడన్గా ఇప్పుడు ఎందుకు కోర్టుకు వెళ్ళింది? ఇప్పుడు ఎన్ని కుట్రలు ఉన్నా బాలయ్య సినిమా కొన్ని డైలాగులు ఉంటాయి. బాలయ్యకి ఎవరైనా ఎదురొచ్చినా, బాలయ్య ఎవరికైనా ఎదురు వెళ్ళినా వాళ్ళకే బ్యాండ్. సో ఇప్పుడు అదే జరిగింది. హైకోర్టులో, మద్రాస్ హైకోర్టులో హీరోస్ ఇంటర్నేషనల్ వాళ్ళు కేసు వేశారు. ఎందుకు వేశారు? హీరోస్ ఇంటర్నేషనల్ ప్లస్ 14 రీల్స్ వాళ్ళు గతంలో నేనొక్కడిని అనే సినిమా, నేనొక్కడిని అనే సినిమా, ఆగడు అనే సినిమా, ఈ 2 సినిమాలకు సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీలు వాళ్ళిద్దరి మధ్య పెండింగ్ ఉన్నాయి. అవి ఎవరు? ఆ సినిమాలు 2 హీరో మహేష్ బాబు హీరోగా నటించినటువంటి ఆ 2 సినిమాలకు సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీల వివాదం ఈ 2 సంస్థల మధ్య ఉంది. ఎప్పుడు ఈ సినిమాలు రిలీజ్ అయింది? ఎన్ని సంవత్సరాల క్రితం? ఎప్పుడో రిలీజ్ అయింది. ఆ వివాదం కంటిన్యూ అవుతూ వచ్చి ఇప్పుడు 28 కోట్ల రూపాయలు వివాదంగా మారింది అది. సో దాంతో ఇప్పుడు చెన్నై హైకోర్టులో వీళ్ళు పిటిషన్ వేశారు. ఎవరు? హీరోస్ ఇంటర్నేషనల్ వాళ్ళు. పిటిషన్ వేసింది వీళ్ళకి తెలీదా? ఎవరికి? 14 రీల్స్ వాళ్ళకి తెలీదా అంటే తెలుసు. అప్పటికప్పుడు ఆ రోజు పిటిషన్ వేసి ఆ రోజు హియరింగ్ వచ్చింది కాదుగా. ఎప్పటి నుంచో అది పిటిషన్ వేశారు. ఆ పిటిషన్లు ఇప్పుడు అఖండతో లింకప్ చేశారు. ఎందుకు? హీరోస్ ఇంటర్నేషనల్ సంస్థ ప్లస్ 14 రీల్స్ కలిసి వ్యాపారం చేసాయి. ఇప్పుడేమో 14 రీల్స్ వాళ్ళేమో మాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా వాళ్ళు అఖండ సినిమాకి పెట్టుబడులు పెట్టి దాన్ని రిలీజ్ చేస్తున్నారు అని. గోపి ఆచంట అండ్ రామ్ ఆచంట వీళ్ళిద్దరు. సో దాంతో హైకోర్టు స్టే ఇచ్చింది, సినిమా రిలీజ్ చేయొద్దని చెప్పి. మామూలుగానే బాలయ్య సినిమా అఖండ తాండవం అనేది ఇంటర్నేషనల్గా ఒక పెద్ద హైప్ క్రియేట్ చేసింది. దీంట్లో తమిళ్, మలయాళం, అన్ని భాషల్లో, దేశీయంగా ఉండేటువంటి అన్ని భాషలతో, హిందీ, అన్ని భాషలతో పాటు ఇంటర్నేషనల్గా కూడా రిలీజ్ చేయడానికి సిద్ధమైంది. ప్రీ రిలీజ్ అప్పుడే రికార్డ్స్ని బ్రేక్ చేసింది. దాదాపు 200 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్ చేసింది. బహుశా ఈ కలెక్షన్స్, ఈ న్యూస్ ఇవన్నీ చూపించిన తర్వాత మాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా వీళ్ళు బెనిఫిట్ పొందుతున్నారు అనేటువంటి ఆర్గ్యుమెంట్స్ జరిగి ఉండొచ్చు. ఎక్కడ? చెన్నై హైకోర్టులో. అక్కడ స్టే ఇచ్చారు, ముందు రిలీజ్ ఆపేయండి అని చెప్పేసి. సో దాంతో ప్రేక్షకులు అందరూ చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నటువంటి వాళ్ళు నిరాశకు సహజంగా గురవుతారు. లేదంటే బాలయ్య లోడింగ్ అని చెప్పేసి పెద్ద ఎత్తున కట్అవుట్స్ కట్టి నిన్నంతా థియేటర్ల దగ్గర పెద్ద సంబరాలు చేసుకున్నారు. ప్రీమియర్ షోస్ వేస్తారని చెప్పి వెయిట్ చేశారు. 600 రూపాయలు టికెట్ తోటి ప్రీమియర్ షోలు చూడటానికి ప్రేక్షకులు సిద్ధమయ్యారు. పైగా తెలంగాణ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2 కూడా ప్రీమియర్ షోస్ ప్రదర్శించడానికి అనుమతి ఇచ్చింది. టికెట్స్ పెంచుకోవడానికి కూడా అనుమతి ఇచ్చింది. 2 రాష్ట్రాలు ఇచ్చింది. సింగిల్ థియేటర్లోనేమో 70 రూపాయలు, మల్టీప్లెక్స్లోనేమో 100 రూపీస్ పెంచుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అక్కడేమో సింగిల్ థియేటర్లో 70 రూపాయలు, అలాగే 150 రూపాయలు మల్టీప్లెక్స్లో థియేటర్లో టికెట్లు పెంచుకోవడానికి అక్కడ పర్మిషన్ ఇచ్చారు. మొత్తం పాజిటివ్గా ఉంది. ఇక రికార్డులు బద్దలు చేస్తుంది. ప్రీమియర్స్లో కూడా రికార్డులు బద్దలు చేసే అవకాశం ఉంది అనుకుంటున్నటువంటి టైంలో దీని మీద ఈ ఎఫెక్ట్ పడింది. ఈ ఎఫెక్ట్ పడినంత మాత్రాన అఖండ తాండవానికి సంబంధించినటువంటి కలెక్షన్స్ ఎవరన్నా ఆపగలరా? దానికి వచ్చినటువంటి హైప్ ఏమన్నా ఆపగలరా ఎవరన్నా అని అంటే అది సాధ్యపడదు. ఇప్పుడు ఆల్రెడీ క్లియరెన్స్ వచ్చేసింది. ఈ వివాదాన్ని బయట పరిష్కరించుకున్నారు. ఒక లెటర్ ఏదో రావాలి, క్లియరెన్స్ లెటరు, దానికోసం వెయిట్ చేస్తున్నారు. అది కూడా వస్తుందని చెప్పేసి అంటున్నారు. ఈ సినిమాకి సంబంధించిన పెద్దలు ఇన్వాల్వ్ అయ్యారు. ఈ సినిమాకి రిలీజ్ చేయడానికి మార్గం సుగమమైంది. సాధారణంగా ఈ ఇటీవల కాలంలో మనం అబ్జర్వ్ చేస్తే పాపులర్ హీరోలు, పెద్ద హీరోలు వాళ్ళు నటించినటువంటి సినిమాలు ఈ తరహాలో ఆల్ ఆఫ్ సడన్గా ఆగిపోయినటువంటి దాఖలాలు లేవు. కానీ ఇంకొక సెంటిమెంట్ కూడా ఉంది. అఖండ సినిమా రిలీజ్ అప్పుడు కూడా ఇలాంటి అడ్డంకులే వచ్చాయి. ఎందుకు? అప్పుడు కరోనా టైంలో పర్మిషన్ ఇస్తాయా లేదా గవర్నమెంట్స్? ఇలా డోలాయమాన్ సిచ్యువేషన్లోనే అఖండ సినిమా విడుదలయ్యి సక్సెస్ అయింది, బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది.
సేమ్ అఖండ తాండవానికి కూడా అలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు కనిపిస్తుంది. సో కాబట్టి దీన్ని బ్లాక్ బస్టర్ హిట్ అనేది ఫిక్స్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు ఇవాళ రిలీజ్ అయినా, రేపు రిలీజ్ అయినా, లేదంటే ఇంకో తేదీ రిలీజ్ అయినా దీని హిట్ని అయితే ఎవరు ఆపలేరు కదా. కాకపోతే వీరాభిమానుల్లో ఉన్నటువంటి ఉత్సాహం ఏదైతే ఉందో దాని మీద కొంత నీళ్లు చల్లారు అంతే తప్ప వాళ్ళల్లో బాలకృష్ణ మీద అభిమానం లేదంటే అఖండ తాండవం మీద వాళ్ళకు ఉండేటువంటి క్రేజ్ ఏమీ తగ్గలేదు. ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు వస్తున్నటువంటి న్యూస్ యాజ్ ఆఫ్ నౌ మనకు వస్తున్నటువంటి న్యూస్ ప్రకారం ఏంటంటే ఒక లెటర్ ఏదో క్లియరెన్స్ లెటర్ రావాలి. ఆ లెటర్ వచ్చేస్తే కనుక ఇవాళ సాయంత్రం నుంచి ప్రీమియర్ షోస్ స్టార్ట్ అవుతాయి, రేపటి నుంచి రెగ్యులర్ షోస్ ఉంటాయని చెప్పేసి తెలుస్తుంది. దానికి తగ్గట్టు 6వ తారీఖు నుంచి బుకింగ్ ఓపెన్ చేశారు ఆన్లైన్లో. అంటే ఇవాళ నుంచి ప్రీమియర్ షోస్ రిలీజ్ అవుతాయి, ప్రీమియర్ షోస్ ఉంటాయి ఇవాళ సాయంత్రం నుంచి, రేపు రెగ్యులర్ షోస్ ఉంటాయి అనేది ప్రస్తుతానికి మనకి ఆ ఆన్లైన్ కొన్ని యాప్స్లో బుకింగ్ ఓపెన్ చేస్తున్నారు కాబట్టి మనకు అర్థమవుతుంది. కానీ ప్రీమియర్ షోస్కి 4వ తారీఖునే బుక్ చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి మళ్ళీ రీఫండ్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో వాళ్ళు మళ్ళీ 5వ తారీఖు సాయంత్రం ప్రీమియర్ షోస్ చూసుకునేటువంటి అసలు బట్టి కల్పించవచ్చు కూడా. సో టోటల్గా ఏంటంటే యాప్స్ని కనుక చూస్తే కనుక 6వ తారీఖు నుంచి రెగ్యులర్ షో ఉండేటువంటి అవకాశం ఉంది. రిలీజ్కి సంబంధించినటువంటి క్లియరెన్స్ వచ్చేసింది, ఆ లెటర్ కూడా వచ్చేసి వాళ్ళ సాయంత్రం నుంచి ఈ ప్రీమియర్ షోస్ ఉంటాయని చెప్పి అంటూ ఉన్నారు. అయితే ఇంకొక టాక్ ఏంటంటే టాలీవుడ్లో డిసెంబర్ 15వ తారీఖుకి దీన్ని పోస్ట్పోన్ చేస్తున్నారు రిలీజ్ డేట్ని అని చెప్పి కూడా ఒకటి వినిపిస్తుంది. అసలు ఇవన్నీ కాదు, చిరంజీవి ప్రభాస్ సినిమాలు ఉండి వాటితో పాటు ఇది కూడా సంక్రాంతికి రిలీజ్ చేద్దాము అని చెప్పేసి కొంతమంది సినిమాకు సంబంధించినటువంటి వాళ్ళు కొంతమంది భావిస్తున్నారు అనేది కూడా ఒకటి ఉంది. ఎందుకంటే చిరంజీవి సినిమా రిలీజ్ అవుతుంది, శంకర వరప్రసాద్ గారు ఏదో ఒకటి, అలాగే మన శివశంకర వరప్రసాద్, అలాగే ఇంకో ప్రభాస్ సినిమా, అవి 2 సంక్రాంతికి రిలీజ్ అవుతుంది. ఈ సంక్రాంతికి రిలీజ్ అవుతున్న 2 సినిమాలతో కూడా దీన్ని కూడా రిలీజ్ చేద్దాము, అసలు మనం పోటీలోకి వెళ్ళిపోదాం అనేది బాలకృష్ణ అభిమానులు సోషల్ మీడియాలో చెప్తున్నారు. అసలు ఇంత చేశారు కదా, దీని వెనక చాలా కుట్ర జరిగింది, తెలియనటువంటి కుట్ర చెన్నై కేంద్రంగా చేసుకొని చేశారు. అఖండ తాండవం సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది, ప్లస్ ఇది పాన్ వరల్డ్ సినిమా, పాన్ ఇండియా కూడా కదా, పాన్ వరల్డ్ సినిమా లాగా ఇది బాగా పేరు వచ్చేసింది. కాబట్టి దీని వెనక ఏదో కుట్ర జరిగింది అనేది ఒకటి ఉంది. కుట్ర ఉందా అని అంటే కుట్ర లేకపోలేదు, ఎవరో కుట్ర చేసి ఉంటారు, డెఫినెట్గా కుట్ర చేసి ఉంటారు. ఇప్పుడు హీరోస్ ఇంటర్నేషనల్కి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరున్నారు, వాళ్ళకి సినిమా ఇండస్ట్రీలో ఎవరెవరికి టచెస్ ఉన్నాయి, ఎవరు దీని వెనక నడిపారు కథ అనేది బయటకు వస్తుంది. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో మనకు తెలియనటువంటి విధంగా, మనం ఊహించినటువంటి విధంగా కొన్ని రాజకీయాలు జరుగుతున్నాయి, ప్రత్యేకించి తెలుగు ఇండస్ట్రీలో, టాలీవుడ్లో. ఇప్పుడు బాలయ్య 50 సంవత్సరాల పాటు హీరోగా అన్స్టాపబుల్గా కొనసాగుతున్నారు. ఆయన రేంజ్ ఇప్పుడు పెరిగింది, గతం కంటే ఇప్పుడు పెరిగింది. జనరల్గా జల్స్ ఉంటుంది కొంత కాంపిటేటర్స్కి, ఆ కాంపిటేటర్స్ ఏమైనా చేస్తుంటారా, ఆ కాంపిటేటర్స్కి సంబంధించినటువంటి వాళ్ళు ఇలాంటి పిటిషన్లు వేసి చేస్తుంటారా, లేదంటే ఆ ఇష్యూని బయట సెటిల్ చేసుకోవచ్చు. ఇంతకు ముందే ఇంత సీరియస్ అవుతుంది అనుకుంటే ముందే సెటిల్ చేసుకోవచ్చు, అదేం పెద్ద ఇష్యూ కాదు. గతంలో కూడా అనేక సినిమాలకు సంబంధించినటువంటి ఫైనాన్షియల్ ఇష్యూస్ చాలా వచ్చినాయి, ప్లస్ నిరాహార దీక్ష చేసినటువంటి వాళ్ళు ఉన్నారు, చాలామంది ఆత్మహత్య చేసుకుంటారు, మాకు నష్టం వచ్చింది, అది మాకు రికవరీ చేయండి అని చెప్పి కొంతమంది బయటకు వచ్చి గొడవ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ చూసిన సినిమా ఇండస్ట్రీలో. కానీ దీని వెనకైతే ఒక అజ్ఞాతమైనటువంటి వ్యక్తి ఉన్నారు, అజ్ఞాత వ్యక్తికి సంబంధించిన అభిమానులు ఉన్నారు అనేది టాలీవుడ్లో వినిపిస్తూ ఉంది. సరే, నేను అదే చెప్పాను స్టార్టింగ్లోనే, బాలయ్యకి ఎవరన్నా ఎదురొచ్చినా, బాలయ్య ఎవరికన్నా ఎదురుపోయినా బ్యాండ్ పడేది వాళ్ళకే. సో కాబట్టి అఖండ తాండవం బ్లాక్ బాస్టర్ హిట్ని ఎవరు ఆపలేరు. ఇవాళ రిలీజ్ అవుతుంది, నాకు తెలిసినంత వరకు ఇవాళ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ప్రీమియర్ షో ఇవాళ సాయంత్రం నుంచి, రేపు రెగ్యులర్ షో ఉండే ఛాన్సెస్ క్లియర్గా కనపడుతుంది. థ్యాంక్ యూ సో మచ్.